ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆపు నీ పిచ్చి ప్రలాపనలు అంటూ మండిపడ్డారు ఆనం వెంకట రమణారెడ్డి గారు. అదేంటో వార్తలు చూద్దాం. మంత్రి నారాయణపై నిరాధార ఆరోపణలు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మండిపాటు. మంత్రి నారాయణ గారిపై వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి నారాయణపై నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. తనను రాజీనామా చేయాలంటూ మంత్రి నారాయణ తుపాకీతో బెదిరించారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించడంపై వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. 2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి అసలు రెడ్ క్రాస్ మెంబరే కాదన్నారు. 2019లో మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా ఏదో ఉద్ధరించినట్లు చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డి గతం పచ్చిపై మాట్లాడుతున్నావు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన నాయకుడికి మైండ్ పోయిందన్నారు. నెల్లూరులో మొదటిసారి రెడ్ క్రాస్ స్థాపించిన రామచంద్ర నాయుడు సివి సుబ్రహ్మణ్యం అని గుర్తు చేశారు. రెడ్ క్రాస్ లో ఎప్పుడూ రాజకీయాలు లేవన్నారు. చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ ఎలా అయ్యాడని ప్రశ్నించుకుంటే దొడ్డిదారిలో అని సమాధానం వస్తుందన్నారు. మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిస్తే వెన్నుపోటు పొడిచి చంద్రశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యాడన్నారు. రెడ్ క్రాస్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్యానెల్ గెలవలేదని తెలిపారు. మంత్రి నారాయణ గురించి చంద్రశేఖర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని, నెల్లూరు కోసం మంత్రి నారాయణ చేసిన మంచి కూడా ప్రజలకు చెప్పాలన్నారు. నారాయణ హాస్పిటల్ ద్వారా ప్రజలకు చేసిన సేవ కూడా చెప్పాలి. చంద్రశేఖర్ రెడ్డి రాజీనామాకు మంత్రి నారాయణకు సంబంధం ఏమిటని నిలదీశారు. రెడ్ క్రాస్ ఎంఓయు అడిగితే తప్పేంటని నిలదీశారు. మంత్రి నారాయణ నిజంగా బెదిరించాలనుకుంటే ఒక స్కూల్ కూడా నడపలేవని హెచ్చరించారు. మంత్రి నారాయణ ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నారాయణను మీరు మీ నాయకుడు జగన్ ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. చంద్రశేఖర్ అంటే బచ్చాగాళ్ళు స్పాట్ పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. నెల్లూరు ప్రజలే చంద్రశేఖర్ రెడ్డి స్పాట్ పెడతారని తీవ్రంగా హెచ్చరించారు ఆనం రామనారాయణ రెడ్డి గారు.